నమస్తే అండి. యాదవుల గ్రామం, దేవరపల్లి మండలం. ఇక్కడ సింగళూరి మోహన్ రావు గారు ద్వారాగా ఇక్కడికి భూమి మీదకి రావడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అలాగే పాలేకరావు గారి విధానంలో ఇక్కడ కలుపుల నిర్మూలన గురించి ఇవాళ మేము గడ్డిని తీసుకుని అది మార్చడానికి ఇవాళ మేము రావడం జరిగింది. మేము త్వరలోనే అతి తొందరలోనే మీకు ఈ కలుపుల నిర్మూలన ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మేము వీడియో పెడతాం. అది అందరూ చూసి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని, ఈ పాలేకర వ్యవసాయాన్ని ఆచరించవలసిందిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, భూమిని ఆరోగ్యంగా ఉంచాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. మేము ఈ మనకు ఏ అయితే కలుపు మొక్కలు ఉన్నాయో ఆ కలుపు మొక్కలు ఆ భూమి మీద ఏదైతే ఆ కలుపు మొక్కలు ఉన్నాయో అన్ని రకాలు మనం ఇప్పుడు ఈ భూమిలో ఏం రకాలు ఉన్నాయి? అన్ని రకాలు మీరు చంపాలనుకున్న రకాలు ఏమున్నాయి? 5 రకాలు గరికి ఒకటి, అన్ని రకాలు కూడా. ఇంకా తుంగ, ఇది తుంగ, ఇది దీన్ని ఏమంటారు? ఏనుగు మనమా? ఇది తుంగ, గరికి, ఇంకా ఇది 3 రకాలు చేయాలనుకుంటున్నారా ప్రయోగం? 3 రకాలు 4 రకాలు కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ కలుపు మొక్కలన్నీ మేము తీసి ఇంటికి తీసుకెళ్ళి మేము ఇది శుభ్రంగా కడిగి మేము కలుపు మందు తయారు చేయడం, అవి మళ్ళీ ఊడ్పులు అయిపోయిన తర్వాత ఆ కలుపు మందుని మేము కొట్టడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా మేము పెట్టడం జరుగుతుంది. అవన్నీ వినియోగించుకుని ఇది ఎలా చేయాలి ఏంటి అనే అవగాహన మేము తెలియపరిచే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. రైతులందరూ కూడా ఇది గమనించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని, ఈ పాలేకర విధానంలో అందరినీ కూడా విజయవంతంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. మధ్యరాళి వెంకట శ్రీనివాసు. నేను పాలేకర విధానంలో పాలేకర్ గారి క్లాసులకి అటెండ్ అవుతున్నాను. నేను 2016 కాడి నుంచి పాలేకర్ గారి క్లాసులు వినటం, వీటి మీద స్వయంగా నేను ప్రయోగాలు చేయటం అవన్నీ ఇప్పుడు పాలేకర విధానంలో 5 ఇంచుల పద్ధతిలో నేను మొక్కలు వేయటం జరుగుతుంది. ఇక్కడ యాదవుల గ్రామం, ఇక్కడ గోశాలకు సంబంధించి సింగళూరి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలోకి నేను ఆవుని తీసుకోవడం, ఆ గోమూత్రం కూడా, ఆవు లేక గోమూత్రం కూడా అక్కడి నుంచే ఆయన దగ్గర నేను తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ గడ్డికి సంబంధించి, ఈ కలుపు మొక్కలకు సంబంధించి నేను ఇది చేయడానికి నేను సిద్ధంగా ఇవన్నీ కలుపు మొక్కలు గట్ట పీకడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఈ మొక్కలు ఏదైతే ఉన్నాయో ఈ మొక్కల్ని మార్చి అది ఆ ఊడ్పులు అయిన తర్వాత అది ఆ కలుపుని మళ్ళీ రాకోకుండా ఎలాగ చేయాలి ఏంటి అనే దాని గురించి మేము చూపిస్తాం. అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మధ్యరాళి వెంకట శ్రీనివాసు 7729071877. ఏ ఊరు? త్యాజంపూడి గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అందరికీ ధన్యవాదాలు. పాలేకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎస్ఎంఆర్ బీఆర్సీ యాదవులు, బీఆర్సీ ఓనర్ సింగళూరు రామ్మోహన్ రావు. 9912691172. అందరికీ ధన్యవాదాలు.